హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను ఒక మంచి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే ఏంటి అని అంటే ఆర్డీ అండి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఆర్డీ అనేది చాలా షార్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. అంటే తక్కువ టైంకి కంప్లీట్ అయ్యే స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఆర్డీ అనమాట. ఈ ఆర్డీ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆర్డీలో మనం సేవ్ చేసిన ప్రతి రూపాయిని కూడా మనము మంచిగా ఎక్కడ మనం సేఫ్గా ఉంచుకోవాలి అంటే అది పోస్ట్ ఆఫీస్ అని నేను అనుకుంటాను. ఈ ఆర్డీ యొక్క టెన్యూర్ వచ్చేసి, ఇది సేవింగ్ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసి 5 years అనమాట. ఈ 5 years మన అమౌంట్ అనేది మనం దీంట్లో సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ద మినిమం మంత్లీ డిపాజిట్ అనేది 10 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్ నుంచే స్టార్ట్ అవుతుంది మినిమం అమౌంట్. అండ్ మ్యాక్సిమం అమౌంట్ అనేది అప్పర్ లిమిట్ అండి. అసలు లిమిట్ లేదు, మనం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. ఒక దగ్గర కడుతూ ఉన్నాము, అక్కడ నుంచి వేరే దగ్గరికి మనము హౌస్ షిఫ్ట్ అయిపోయినా మనం అక్కడ కూడా దీన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది జాయింట్ అకౌంట్గా కూడా మనం చేసుకోవచ్చు, పర్సన్ నుంచి పర్సన్కి. ఇది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఒక డిపాజిట్ మిస్ అయినా సరే మనం నెక్స్ట్ మంత్ దాని యొక్క ఫైన్ ఛార్జెస్తో పెనాల్టీ వేసి అయితే మనం కట్టుకోవచ్చు. దీని మినిమం అమౌంట్ 10 రూపీసే కాబట్టి మనము ఎవరైనా సరే ఈ యొక్క ఆర్డీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము డైలీ ఒక 10 రూపీస్ సేవ్ చేసినా మనకి మంత్లీ ఒక 300 రూపీస్ లెక్కన అవుతుంది. ఆ 300 రూపీస్ తీసుకెళ్ళి మనం ఆర్డీలో వేసినా దానికి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మంచి ఇంట్రెస్ట్ ఇస్తాడు. అలా 5 years పాటు మనం కానీ సేవ్ చేసుకున్నాము అని అంటే ఒక మంచి అమౌంట్ని అయితే మనం తీసుకోవచ్చు. ఇదేంటి అని అంటే చాలా రిస్క్ ఫ్రీ అండి. పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ మ్యాక్సిమం ఏంటంటే కొంచెం టెన్యూర్ ఎక్కువే ఉంటాయి. బట్ దీని దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ 5 years మాత్రమే. నెక్స్ట్ మనం ఒకవేళ ఒక 1 month మనం స్కిప్ చేసినా సరే తర్వాత మంత్లో మనకి జస్ట్ ఒక 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ అలా మాత్రమే మనకి పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ కట్టుకుంటూ మనం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ అయితే నాకు తెలిసి మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకు అనంటే ఇప్పుడున్న ఖర్చుల్లో మనము రూపాయి మిగిలించడమే చాలా కష్టమైన పరిస్థితులు అనమాట. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా మనం ఎంతో కొంత సేవ్ చేయవచ్చు. దానికి ఒక మార్గం ఉంది అంటే ఆ మార్గము ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లోనే ఆర్డీ అనుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే ఆర్డీలో ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి మనం అమౌంట్ డిసైడ్ చేసుకొని ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుందామని ఒక క్లారిటీకి వచ్చి ఆ అమౌంట్ని డైలీ కొంత మనం సేవ్ చేసుకుంటే ఈజీగా అయితే పోస్ట్ ఆఫీస్లో అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది రిస్క్ ఫ్రీ అండి. మనం దాచుకున్న రూపాయి గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకున్నప్పటి నుంచి ఒక 5 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు రూపాయి అనేది మిగులుతుంది.